ప్రజా సమస్యలు ఇందులో చాలా స్పష్టంగా వీళ్ళు అది చేస్తారు. దానిలో అలా సగం ప్రజా సమస్యలు ఉంటాయి వాస్తవంగా, ఇంకొక సమయంలో వాళ్ళ డబ్బా ఉంటుంది. సో దాన్ని మనం అవసరం లేదు, ప్రజా సమస్యలు పట్టించుకుందాం. తల్లికి తోడుగా ఓ పిల్లగాడి తల్లాట వాస్తవం కూడా ఇలాంటి ఎమోషనల్ సీన్స్ చాలా బాధాకరం వాస్తవంగా. నిన్నటి వర్షంతో రైతులు ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. రైతులైతే వాళ్ళ ధాన్యాన్ని రోడ్ల మీద పెట్టి ఎండబెడుతున్న క్రమంలో ఈరోజు పాపం వాళ్ళ చేతికొచ్చే అంటే డబ్బులు చేతికొచ్చే సమయంలో ఇంకో వారం అయితే వాళ్ళు ఇంకొక సంవత్సరం జీవించడం కావాల్సిన డబ్బులు ఏదో 1,00,000 2,00,000 ఎంతో వస్తే వాస్తవంగా ఆ డబ్బులు వచ్చే సమయంలో ఈరోజు ధాన్యం తడిసి ఈరోజు అట్లా ముద్దయితే ఆ యొక్క కుటుంబం పరిస్థితి ఎట్లా ఉండో అర్థం చేసుకోండి. ఆ రైతు పరిస్థితి, ఆ రైతు కుటుంబం పరిస్థితి ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి ఏవైతే ఉన్నాయో ఇమీడియట్గా వాళ్లకు నష్టపరిహారం చెల్లించే విధంగా ఒక ప్రయత్నం చేయాలి. చేస్తే బాగుంటుంది. చూడండి ఎంత చాలా బాధాకరమైన సంఘటన ఇలాంటి సంఘటన జరగడం. అంటే ఇది ఎక్కడ వైఫల్యం అంటే వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వం ఈ ధాన్యాన్ని ఎండబెట్టడానికి గోడౌన్స్లో లేకపోతే ఏదో ఒక ఏర్పాట్లు చేయాల్సింది వాస్తవంగా, కానీ అలాంటి ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇదంతా ఇది ఒక్కటే అనుకుంటే ఇది ఒకటే కాదు, ఈ రోడ్డు నుంచి పోతా ఉంటే ఎన్నో సంఘటనలు ఉంటాయి వాస్తవం చెప్పాలంటే. ఊర్లలోకి పోతే ప్రతి రోడ్డు మీద వడ్లన్నీ ఎండబెట్టిన సంఘటనలే కనబడు. ఇగో మరోసారి రాష్ట్రాన్ని ముంతెచ్చిన వాన. వడ్లు కొనేది ఎప్పుడు కొనాలి, తొందర ఇమీడియట్గా కొనాలి. మీరేమో ఎన్నికల చుట్టూ తిరుగుతూ ఉంటారు, అధికారులు అప్రమత్తం చేసి కొనిపిస్తే ఇప్పుడు దాకా వచ్చేది కదా పరిస్థితి. రైట్ చూడండి మంచిదే, అంటే ఇలాంటి ప్రజా సమస్యలపైన పోరాటాలు చేయాలి. వాస్తవంగా చేస్తే మేము అప్రిషియేట్ చేస్తాం, అందులో నో డౌట్. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే మిత్రులారా, ఓన్లీ కేవలం బీఆర్ఎస్ పార్టీ మేమే చేసినామనే ప్రచారం చేయడమే తప్పు. మిగతా వాళ్ళు చేసినప్పుడు కూడా వాళ్ళ చేసిన పోరాటం కూడా మీరు ఎక్స్పోజ్ చేస్తే బాగుంటుంది వాస్తవంగా. అవి చేయకుండా కేవలం మీ డబ్బా కొట్టుకుంటే ప్రజలు ముఖం మీద ఉంచుతారు వాస్తవం చెప్పాలంటే.